ఓ పక్క అందగత్తెలంతా ఛాన్స్ లేక అల్లాడుతుంటే కాజల్ మాత్రం ఏ ఇండస్ట్రీలో ఉందామా అని దీర్ఘంగా ఆలోచిస్తోంది. తెలుగులో నెంబర్ 1 అనిపించుకొని బాలీవుడ్ కెళ్లి అక్కడ కూడా ఓ హిట్ కొట్టిన కాజల్ ఇప్పుడు హిందీ కంటే సౌత్ సినిమానే బెస్ట్ అంటోంది. ఒక్క సినిమాతో నార్త్ లో ఎంత పాపులారిటీ వచ్చినా దక్షిణాది హీరోలంటేనే తనకు లవ్ ఎక్కువని చెప్తోంది ఈ కలువ కళ్ళ చిన్నది. హిందీ సింగం సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయింది కాజల్. హిట్ హీరోయిన్ అంటూ బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరూ కాజల్ కాల్ షీట్ల కోసం క్యూ కట్టారు. ఇటు తెలుగు, తమిళాల్లో లడ్డు లాంటి ఆఫర్స్ ఉన్నాయి. అటు హిందీలో కూడా క్రేజీ ఛాన్సెస్ వస్తున్నాయి. ఎటు వెళ్లాలో తేల్చుకోలేని డైలమాలో పడిపోయింది కలువ కళ్ళ కాజల్. అంటుంది గాడి అయిపోదాం కథ నంబర్ 1 జోడి. దొరికిందే ఛాన్స్ అనుకుని కాజల్ హిందీ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. సీనియర్ల అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని తన కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది. బాలీవుడ్ ఛాన్స్ రాగానే సౌత్ లో అవకాశాలు కాలదనుకున్న త్రిష, శ్రీయ, ఆసిమ్ కెరీర్ చూసి జాగ్రత్త పడుతోంది. హిందీ మోజులో సౌత్ అవకాశాల్ని వదిలిపెడితే రెంటికి చెడ్డ రేవడిలా తయారు కావడం ఖాయమని కాజల్ కి తెలుసు. అందుకే ప్రస్తుతానికి తెలుగు, తమిళ సినిమాల్ని టార్గెట్ చేసుకుంది. మధుమాసం వెలిగే అందం చిలికే స్వంతం వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలో జరిగే విహారం. హిందీ ఇండస్ట్రీలో రాణించాలంటే యాక్టింగ్ కంటే ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయాలి. కానీ కాజల్ కి అంత సీన్ లేదు. డీసెంట్ డ్రెస్సుల్లోనే కాజల్ చూడబుద్దేస్తుంది. రెచ్చిపోయి అన్ని చూపిస్తానంటే బాలీవుడ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు. సైజ్ 0 బాలీవుడ్ సెక్సీ బ్యూటీస్ తో కంపేర్ చేస్తే కాజల్ తేలిపోతుంది. అందుకే తెలివిగా సింగం సినిమాలో చుడిదార్స్ కి పరిమితమైన కాజల్ నెక్స్ట్ కూడా అలాంటి రోల్స్ వస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నియమం పెట్టుకుంది. అప్పటి వరకు తెలుగు, తమిళ హీరోల్ని పొగిడేస్తూ బండి లాగించేయాలనుకుంటోంది కాజల్. మాయమైంది నా మనసు నీ వల్ల, ఏమైందో ఎక్కడున్నాదో కళ్ళ ముందే దాగి ముందు పగటి పూట తారలా. హెల్లో 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 చాలా చేసినావు చాలు లేర గోపాల, నాలోనే దాచిపెట్టేసి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమాకరా.